మేడ్చల్ జిల్లాలో సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవానీ అనే మహిళ ఫిర్యాదుతో ప్రమోద్ కుమార్, భానుప్రసాద్, బాలాజీ ముష్కిరత్పై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. ఇన్స్టాగ్రామ్ లో సనాతని ట్రావెల్ ఐడితో ప్రమోద్ కుమార్ మహిళలను వేధిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ప్రమోద్ వేధింపులు తట్టుకోలేక సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసినట్లుగా చెప్పింది. ముగ్గురు నిందితుల నుండి ప్రాణరక్షణ కల్పించాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది. నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. 1 సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు. అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక 3 నుంచి 4 నెలల క్రితము ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది. ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక అలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్ లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు ఎక్కడన్నా తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలో దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం, చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా, మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు. ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో 3 నుంచి 4 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా నేను రికవర్ అవ్వలేకపోతున్నా. ట్రోల్స్ నేను చేయించలేదు, నాకు అవసరం లేదని అతనికి చెప్పాను. జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా, అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది. అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్ లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో, ఎంత తిట్టాలో అంతా తిట్టారు. ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్లి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు. పన్నీ చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎమ్ము వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది. నేను అన్నయ్య అని